गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। निधये सर्वविद्यानां विसजे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। देवानां च ऋषीणां च गुरुं काञ्चन सन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं। జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం। దేవగురువు బృహస్పతి నవగ్రహాల్లో గురువుగా చెప్పబడేటువంటి ఈ గ్రహం 2025 ఫిబ్రవరి నెల 4వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 12:40 వృషభ రాశిలో వక్రాన్ని తొలగించుకొని వృషభ రాశిలోనే సక్రమ మార్గంలో ప్రయాణాన్ని కొనసాగిస్తాడు। ఈ గురువు వృషభ రాశిలో ఫిబ్రవరి నెల 2025 ఫిబ్రవరి నెల 4వ తారీఖు నుండి వక్రం తొలగించుకుని సక్రమ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలని 12 రాశుల వారు పొందగలుగుతారు? ఈ గురువు 2025 మే 14 వరకు అనగా 2025 ఫిబ్రవరి నెల 4వ తారీఖు నుండి 2025 మే నెల 14 వరకు ఇంచుమించుగా 100 రోజుల కాలం ఈయన వృషభ రాశిలో సక్రంగా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు। ఈ రకంగా గురువు ఈ 100 రోజుల కాలంలో వృషభ రాశిలో వక్రాన్ని తొలగించుకొని ప్రయాణం చేసేటువంటి సందర్భాల్లో 12 రాశుల మీద గురు ప్రభావం ఎలా ఉంటుంది? సహజంగానే గురువు పరోపకారి, విద్యకు సంబంధించిన వాడు, ఏ పనైనా మనం చేయాలనుకుంటే విస్తరణ వ్యాపకాన్ని కలిగినటువంటి వాడు, సద్గుణాలను అందించేటువంటి ఈ గురువు మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా గురుబలాన్ని మనం చూసుకుంటూ ఉంటాం। శుభకార్యం చేయాలన్నా, ఒక కళ్యాణం చేయాలన్నా, ఒక వివాహాది కార్యక్రమం ప్రారంభించాలన్నా, గృహాన్ని ప్రారంభించాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, ఇటువంటి శుభకార్యాలు చేయాలంటే మనం గురుబలం ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం। అటువంటి గురుబలాన్ని అందించేటువంటి పరోపకారైనటువంటి విద్యావేత్త అయినటువంటి సద్గుణుడైనటువంటి గురువు యొక్క ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుంది, అటువంటి ప్రభావాన్ని మనం ఏ రకంగా చూసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం। ధనస్సు మీనరాశులకు అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి, ఈ గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతాడు, మకర రాశిలో నీచస్థానాన్ని పొందగలుగుతాడు, అనగా బలహీనపడతాడు। నవగ్రహాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను, మంచికి మారుపేరుగా చెప్పేటువంటి గ్రహం గురుగ్రహం। విద్యార్జన పూర్తిగా చేయాలన్నా, ధనార్జన సక్రంగా జరగాలన్నా, ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగించాలన్నా, మన మాటలతో జనాల్ని ఆకర్షించాలన్నా, జన సంబంధాలు పరిపూర్ణంగా ఉండాలన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నా, సమాజంలో ఒక రకమైనటువంటి మీ ఉనికిని మీరు కాపాడుకొని ఒక గుర్తింపును తెచ్చుకోవాలన్నా కానీ గురుబలం మనకు ఉండాలి। అటువంటి గురువు వృషభ రాశిలో ఈ 2025 ఫిబ్రవరి 4వ తారీఖు నుండి వక్రాన్ని తొలగించుకొని, అనగా ఇన్ని రోజులు వక్రించినటువంటి ఈ గురువు ఇప్పుడు సక్రమ మార్గంలో వృషభ రాశిలోనే 2025 మే 14వ తారీఖు వరకు అక్కడే ఆయన ప్రయాణాన్ని కొనసాగించి తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు। మరి వృషభ రాశిలో ఆయన సంచారం సక్రమ మార్గంలో వక్రాన్ని తొలగించుకుని సంచారం చేసేటువంటి ఈ 110 రోజుల కాలంలో ఇంచుమించుగా 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ ఫలితాల వల్ల ఎవరెవరికి గురుబలం ఉంది, ఎవరెవరికి గురుబలం లేదు, ఇటువంటి విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు। 2025 ఫిబ్రవరి నెల 4వ తారీఖు నుండి 2025 మే నెల 14వ తారీఖు వరకు గల ఈ 100 రోజుల కాలంలో వక్రం తొలగించినటువంటి గురువు గారు సక్రమ మార్గంలో వృషభ రాశిలో ప్రయాణిస్తున్నాడు। ఈ వృషభ రాశిలో గురు సంచారం వల్ల ధనస్సు రాశి వారికి షష్ఠమ భావంలో గురు సంచారం కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది। జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి ఈ గురువు షష్ఠమ భావంలో సంచరించడం వల్ల కొంతమంది ఆత్మీయులు శత్రువులుగా మారుతారు। కొన్ని కార్యక్రమాలు మీరు నిర్విఘ్నంగా కొనసాగించలేక ఆ కార్యక్రమాలని మీరు మధ్యలో ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। జన సంబంధాలు చెడిపోతాయి, కుటుంబంలో దుబారా ఖర్చులు పెరుగుతాయి, దుబారా ఆలోచనల వల్ల కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించలేకపోతారు।
విద్యార్థులు పోటీ ప్రపంచంలో మంచి ఫలితాలను అందుకోలేకపోతారు, మంచి ఫలితాలను అందుకోలేకపోతారు, విద్యారంగంలో రాణించలేకపోతారు, విదేశాలకు వెళ్ళలేకపోతారు, పనులు వాయిదా వేసుకొని మీరు ఆర్థిక సమస్యల్ని మీరు అనుభవించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారు షష్టమ భావములు గురు సంచారం వల్ల విపరీతమైనటువంటి కుటుంబ సభ్యుల కోరికలను మీరు తీర్చలేక సమస్యలను ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది. అలాగే సమాజంలో తగినంత గుర్తింపు కానీ నూతన అవకాశాలు కానీ అందుకోలేకపోతారు. ఈ రకంగా ఒక పోరాట యోధుడిలాగా ధనుస్సు రాశి వారు ఈ గురువు 6వ భావంలో సంచరించడం వల్ల, సత్సంబంధాలు చెడిపోవడం వల్ల, అనుకున్న పనులు జరగకపోవడం వల్ల, పనులు వాయిదా పడడం వల్ల మీరు ఒక రకమైనటువంటి యుద్ధాన్ని చేయాల్సిన వాతావరణం కనిపిస్తుంది, పోరాటం చేయాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. 2025 ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 2025 మే నెల 14వ తారీఖు వరకు వృషభ రాశిలో గురువు వక్రాన్ని తొలగించుకునే సక్రమ మార్గంలో సంచరించేటువంటి కాలంలో ఈ గురువు యొక్క అనుకూలతలు ఉన్నటువంటి రాసులు కానీ, అనగా గురుబలాన్ని పొందేటువంటి రాసులు కానీ, గురుబలాన్ని 50% పొందేటువంటి రాసులు వారు కానీ, గురుబలాన్ని పూర్తిగా పొందలేని రాసులు వారు అందరూ కూడా ఈ పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల గురువును అనుకూలపరుచుకొని శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురు సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి గురుదేవులను సందర్శించుకోవడం, రాఘవేంద్ర స్వామిని కానీ, దత్తాత్రేయ స్వామిని కానీ, దక్షిణామూర్తి స్వాముల వారిని కానీ, హయగ్రీవ స్వాముల వారి ఆలయాలకు వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి నమస్కరించుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం. గురువుకు సంబంధించినటువంటి ధాన్యమైనటువంటి శనగలను గురువారం రోజు గురువులకు కానీ, పేద బ్రాహ్మణులకు కానీ, పేదవారికి కానీ దానం చేయడం. మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు కానీ, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి మీరు అభిమానించే గురువులకు కానీ 1 కేజీ శనగలను దానం చేయడం, పసుపు వర్ణపు పండ్లను వారికి అందించి వారి ఆశీస్సులు పొందడం, వారికి నమస్కరించుకోవడం. గురువుకు సంబంధించినటువంటి జీవిత చరిత్రలు కానీ, అనగా గురు చరిత్రాది పుస్తకాలను కానీ, దక్షిణామూర్తి శ్లోకాలు కానీ, హయగ్రీవ స్వామి స్తోత్రాలు కానీ చదువుకోవడం, పారాయణం చేయడం. శనగలను గురువారం రోజు బాగా ఉడికించి నైవేద్యంగా తయారు చేసి గురుదేవులకు నైవేద్య సమర్పణ చేయడం, పసుపు వర్ణపు పండ్లను గురుదేవులకు నైవేద్యంగా సమర్పించడం, పసుపు వర్ణపు పూలమాలను గురుదేవులకు అలంకరించుకోవడం. ఈ రకంగా మీరు గురువులకు అనేక పరిహారాలు నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించడం, వారిని గురువులుగా భావించి వారికి నమస్కరించుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల గురువు ప్రతికూలత నుంచి మీరు సానుకూల వాతావరణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అవకాశం ఉన్నవారు నవరత్నాల్లో కనక పుష్యరాగం ఎల్లో సఫైర్ని కుడి చేతి చూపుడు వేలకు మీరు ధరించుకోగలిగితే మరింతగా కూడా గురుబలాన్ని పొందగలుగుతారు. చెప్పిన విషయాల్లో మీ స్థాయిని బట్టి, మీరు నిర్వర్తించుకునేటువంటి పరిహారాలను బట్టి, మీకు మీ సౌకర్యాన్ని బట్టి ఈ చెప్పిన అనేక పరిహారాల్లో మీకు అందుబాటులో ఉండే పరిహారాన్ని నిర్వర్తించి, అనగా గురుదేవులను సందర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, శనగలు దానం చేయడం, శనగల నైవేద్యంగా సమర్పించడం, పసుపు వర్ణపు అరటి పండ్లను గురువులకు సమర్పించడం, గురువులకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందడం, గురు చరిత్రాది పుస్తకాలు చదవడం, లేకపోతే దక్షిణామూర్తి శ్లోకాలు, హయగ్రీవ స్తోత్రాలు చదువుకోవడం వల్ల గురువు అనుకూలంగా సంచరించేటువంటి ఈ కాలంలో మరింత గురుబలాన్ని పొందవచ్చు. గురువు ప్రతికూలంగా సంచరించేటువంటి రాసుల వారు గురువును అనుకూలపరుచుకొని సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.